హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఈరోజు పౌర్ణమి కదా. ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్లో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎంత డెస్పరేట్గా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, అసలు కావాలి అనుకుంటున్నారా లేకపోతే వద్దనే అనుకుంటున్నారా, అసలు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యూనివర్స్ మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఈరోజు ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఇది పౌర్ణమి ఎనర్జీస్ కాబట్టి. నార్మల్గా రెగ్యులర్ చేసే వీడియోస్ అయితే ఎప్పుడు చూసినా కనెక్ట్ అవుతుంది. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఒక్క రోజు కోసమే రీడింగ్ చేస్తున్నప్పుడు సో ఆ రోజుకు మాత్రమే ఎక్కువగా రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. మీ పర్సన్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య సపరేషన్ కూడా ఉండుండొచ్చు. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. మీరు కోపంతో ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కోపంతో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఇంకొకటండి, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఎవరు కూడా ఇది పర్సనల్ రీడింగ్ లాగా ఓన్గా అయితే తీసుకోకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకేనా. అండ్ మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, ఫర్దర్గా మీ లైఫ్ కోసం కానీ, అండ్ మీ మ్యారేజ్ కోసం కానీ, మీ రిలేషన్షిప్ కోసం కానీ, లైక్ మీ పర్సన్ కోసం కానీ, సో ఎవరి కోసమైనా సరే, ఏ సిచ్యువేషన్లో, ఈవెన్ హెల్త్ ప్రాబ్లం గురించి అయినా సరే, ఎవరి కోసమైనా యాక్చువల్లీ ఒకరికైతే నేను వదిలేండి, ఇక్కడ పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ నేను చెప్పాలి అనుకోవట్లేదు. ఓకే, యా. యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్లో మీరు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. వెరీ బ్యూటిఫుల్. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. Your dreams need a practical plan. Be bold and make the first move.
The energy is gaining moment. You and your loved ones are safe. Confidence is your key to success. Meditation and contemplate. Meditate and contemplate. Believe in impossible. The answers you need are coming. A personal issue reaches resolution. Bottom of the deck energy. Look at the bigger picture. Okay. Bring love into the situation. సో మీ పర్సన్ యూనివర్స్ మీ పర్సన్కి ఏమని చెప్తున్నారంటే, భయపడుతూ ఉండి సిచ్యువేషన్ మేబీ మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ తనని అర్థం చేసుకునే వాళ్ళు, అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు, లవ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి యూనివర్స్ ఏంటంటే, నువ్వు ఇంత స్ట్రాంగ్గా అయిపోతేనో, ఇంత కఠినంగా అయిపోతేనో, ఇంత బాధపడితేనో, ఇంత బాధపడుతూ లవ్ కావాలి, వాళ్ళు రావట్లేదు అని ఏడుస్తూ ఉంటే లవ్ రాదు, ప్రేమించే వాళ్ళు రారు. నువ్వే తెచ్చుకోవాలి. నీ బాధని ఇప్పుడు మీ పెయిన్ పోగొట్టుకోవాలనుకోండి, మీరే టాబ్లెట్ వేసుకోవాలి. ఇంకొకళ్ళు వేసుకుంటే అది మీకు తగ్గదు కదా. సో అట్లాగే నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, అంతా అయిపోయింది, ఇది కరెక్ట్ కాదు కదా. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్లోకి లవ్ తీసుకురావాలి, ఎమోషన్స్ తీసుకురావాలి. మీ పర్సన్ నా లవ్ పోయింది, నన్ను ఇష్టపడే వాళ్ళు పోయారు, నన్ను ప్రేమించే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా నేను ఇంతే, ఇలాగే లైఫ్ అంతా సాడ్గా గడిపేసేయాలి, ఇట్లా డిప్రెషన్ మోడ్లో ఎక్కువ ఉంటున్నారు. చూడండి, ఎక్కువ డిప్రెషన్. చూడండి ఇక్కడ అమావాస్య లాగా ఉంది చూడండి. ఏం లేదు, అంత చీకటి అయిపోయింది నా లైఫ్లో అనుకుంటున్నారు మీ పర్సన్. కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీ పర్సన్కి ఈరోజు ఈ టైంలో నీ లవ్, నీ పెయిన్ తగ్గాలి అంటే సిచ్యువేషన్లోకి నువ్వే లవ్ తీసుకురావాలి అని అర్థమయ్యేలాగా, నువ్వే ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా నీ లవ్ అర్థం చేసుకునే వాళ్ళని నువ్వే తెచ్చుకోవాలి. కోల్పోయానని ఏడుస్తూ కూర్చుంటే, చాక్లెట్ పోయింది అని ఏడుస్తూ కూర్చుంటే అది రాదు కదా. మనం ఏదన్నా చేస్తేనే మన పెయిన్ తగ్గుతుంది. నా లైఫ్ అంతే అయిపోయింది, ఇంకా డిప్రెషనే, అది ఇది ఇట్లా అంతా ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ అది అలాగే ఉంటుంది తప్ప చేంజ్ అవ్వదు. కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీ పర్సన్కి నీ సిచ్యువేషన్లో లవ్ నువ్వే తీసుకురా అని అర్థమయ్యేలాగా చెప్తున్నారు. సో చూడండి, స్టార్ యూనివర్స్ నీకు ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా నువ్వు అంత మిస్ అయిపోలేదు, ఇంకా నువ్వు ఇప్పుడు సెట్ చేసుకున్నా సరే బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారో లేదో, నేను ఆ మిస్టేక్స్ చేశాను, ఈ మిస్టేక్స్ చేశాను, నన్ను అండర్స్టాండ్ చేసుకుంటారో లేదో, మళ్ళీ నా కోసం వస్తారో రారో, వచ్చినా కూడా అట్లా ఉంటారో లేదో, నేను మిస్ అయిపోయాను అని బాధ కాదు. ఇప్పుడైనా నువ్వు బ్యాలెన్స్ చేస్తే హోప్ఫుల్గా ఉండు. ఇప్పుడైనా ఈ రిలేషన్ని నువ్వు బ్యాలెన్స్ చేయొచ్చు. నీ పర్సన్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయగలవు నువ్వు అనే నమ్మకం కానీ, అనే ధైర్యం కానీ ఇక్కడ మీ పర్సన్కి యూనివర్స్ ఇస్తున్నారు. నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ నీ పర్సన్తో రిలేషన్షిప్ కూడా నువ్వు బ్యాలెన్స్ తీసుకురాగలవు. భయపడొద్దు, నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది అని యూనివర్స్ మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. సో నువ్వు అనుకున్నది సాధించడానికి
అది మేబీ అది వాళ్ళ కెరియర్‌లో అవ్వచ్చు, వాళ్ళ లైఫ్‌లో అవ్వచ్చు, అది ఎమోషనల్‌గా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ పరంగాను కావచ్చు. మీ పర్సన్‌కి మీ మీ పార్ట్నర్‌కి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు అతి త్వరలో నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇక్కడ చూడండి, అమావాస్య అనుకుంటుంది. కానీ నువ్వు అనుకుంటే ఈ స్టేజ్‌కి రాగలవు. అమావాస్య నుంచి పౌర్ణమి నిన్ను మార్చుకోగలవు. యూ ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు అనుకున్నది సాధించడానికి. సో చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ పెరిగితేనే నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలాగైనా నేను చేసి తీరుతాను అనే పంతం కానీ, ఆ పట్టుదల కానీ నీలో వస్తే నువ్వు 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 అనుకున్నది అచీవ్ అవ్వడానికి, అనుకున్నది సాధించడానికి పెద్ద టైం ఏం పట్టదు. నీలో ఆ డిప్రెషన్ కానీ, అనుకున్నది చేయలేనేమో అన్న భయము ఇదంతా ఉండడం వల్ల ఈ మబ్బులన్నీ నీ మైండ్ మొత్తం మబ్బులన్నీ కమ్మేశాయి. లేకపోతే యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. లేకపోతే నువ్వే కనుక ఈ రిలేషన్ని ముందుకి తీసుకెళ్తే, నువ్వే కనుక ఇనిషియేట్ చేస్తే, నువ్వే కనుక నీ ఇంట్రెస్ట్ వాళ్ళకి చూపిస్తే అతి త్వరలో నువ్వు అనుకున్నది సాధిస్తావు. నేను చేయలేను, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, వాళ్ళు రిజెక్ట్ చేస్తే నేను చూడలేను, నేను తట్టుకోలేను, ఇట్లా డిప్రెషన్లో ఇట్లా పెయిన్లో ఉన్నారు మీ పర్సన్. ఏంటంటే అప్పుడు యూనివర్స్ నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ పెంచుకుంటే నువ్వు అనుకున్నది సాధించడానికి పెద్ద టైం ఏం పట్టదు. మీ పర్సన్ని లేకపోతే అచీవ్ చేయడానికి పెద్ద టైం పట్టదు అని అర్థమయ్యేలాగా యూనివర్స్ ఇక్కడ చేస్తున్నారు. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ అంటే వీళ్ళు కలలో ఊహించేసుకుంటూ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటూ అట్లా అయితే కుదరదు. యువర్ డ్రీమ్స్ నీ కలలకంటూ అట్లా కూర్చొని డ్రీమ్స్ అట్లా ఉన్నాము, మేము ఇట్లా ఉన్నాము, అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు మా ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చింది, ప్రాక్టికల్గా ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తే మళ్ళీ మీ ఇద్దరు ఒకటవుతారు అనే దానిపైన నువ్వు దృష్టి పెట్టు. జరిగిన దాని గురించి లేకపోతే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. ఇక ముందు ఏం చెయ్యాలి, ఇక ముందు ఏం చేస్తే మళ్ళీ మేము ఒక్కటవుతాం అది ఆలోచించు. ఎంతసేపటికి మీ పర్సన్ ఎలా అంటే జరిగిపోయిందనే ఆలోచిస్తున్నారు. డ్రీమ్స్ వరల్డ్లో ఉండిపోతున్నారు. అప్పుడు యూనివర్స్ ఏంటంటే నువ్వు ఇట్లా డ్రీమ్స్లో ఉంటూ కలలు కంటూ ఉంటే, నీకు నువ్వే ఏదో ఊహించుకుంటే అది కరెక్ట్ కాదు. కింగ్ ఆఫ్ వాండ్స్ చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. నీకు ఇష్టం ఉంది సరే, నీకు నీ పర్సన్ అంటే ఇష్టం ఉన్నారు, ఓకే. కానీ వాళ్ళని చేరుకోవాలి అంటే, వాళ్ళని నువ్వు సొంతం చేసుకోవాలి అంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, ప్లాన్ వేయాలి.
ప్లానింగ్ చేయకుండా వాళ్ళే వస్తారు, వాళ్ళే రావాలి అని ఎదురు చూస్తూ కూర్చుంటే అది అవ్వదు. నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే తప్పకుండా వెయిట్ చేయడం ఇది కాదు. నువ్వే ముందుకు వెళ్ళాలి. నువ్వే ధైర్యం చేసి ముందుకు వెళ్తేనే నువ్వు అనుకున్నది అచీవ్ చేయగలుగుతావు అని మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. సో ధైర్యంగా ఉండు. నీ మనసులో ఏది ఉందో అది నువ్వు ఫస్ట్ చెప్పు, ధైర్యంగా చెప్పు అని ఇక్కడ మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారు. ఎందుకంత భయపడుతున్నావు? ఇన్ని రోజుల వరకు నువ్వు నచ్చి, ఇష్టపడి ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు కదా ఆ పర్సన్‌తో. మళ్ళీ ఇప్పుడెందుకు భయపడుతున్నావు? ఫస్ట్ ఫస్ట్ యాక్షన్, ఫస్ట్ స్టెప్ నువ్వే తీసుకో అని మీ పర్సన్‌కి ఇక్కడ యూనివర్స్ అర్థమయ్యేలాగా చేస్తున్నారు. సో డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే మీ పర్సన్‌కి మీతో మాట్లాడాలనిపిస్తుంది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మీ పర్సన్ రొమాంటిక్ టైమ్స్ కూడా మీ నుంచి మిస్ అవుతున్నారు. అది అది ఆ పర్సన్‌కి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మేబీ నిన్ను రొమాంటిక్‌గా కూడా మిస్ అవుతున్నాను, నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. ఎక్కడో తెలియని అటాచ్మెంట్ ఉంది ఇక్కడ మీకు మీ పర్సన్‌కి. అది ఫిజికల్ బాండింగ్ అవ్వచ్చు, ఎమోషనల్ బాండింగ్ అవ్వచ్చు. సో ఒకరితో ఒకరికి ఆ కనెక్షన్ కానీ, ఆ అండర్‌స్టాండింగ్ కానీ ఉండుండొచ్చు. ధైర్యం చేసి చెప్పు, నాకు నువ్వు కావాలి, నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది, నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. అది చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. బీ బోల్డ్, ధైర్యంగా ఉండు, నువ్వే ఫస్ట్ స్టెప్ వేయి అని యూనివర్స్ మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చేస్తున్నారు. బాధపడకు, కోపం తెచ్చుకోకు అని. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. సో మీ పర్సన్ మైండ్ మొత్తం చాలా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మీరంటే ఇష్టం ఉంది అండ్ మీ ఇద్దరికి మధ్య జరిగిన ఏదైనా గొడవలు ఉంటే మేబీ ఇక్కడ మీతో పాటు ఇంకెవరైనా కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టుండొచ్చు. అది ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ అయి కూడా ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి, లేకపోతే వాళ్ళెవరు కాదు అన్నా కూడా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి, చాలా ఫైట్స్ జరిగాయి. సో ఆ విషయం ఎప్పుడైతే మీ పర్సన్‌కి గుర్తొస్తుందో మళ్ళీ వాళ్ళ ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. ధైర్యం తెచ్చుకొని వాళ్ళు మీతో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా ఏదో ఏదో భయం, మళ్ళీ ఎక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయో, ఎక్కడ మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయో అన్న భయంతో ఈ పర్సన్ ఏంటంటే కాసేపు ఎనర్జీ గెయిన్ చేసుకుంటాను, ఓకే నేను ఎలాగైనా సరే వెళ్ళి మాట్లాడతాను అని అనుకుంటారు. అండ్ ఇంకాసేపటికి అదేంటంటే మళ్ళీ లో అయిపోతుంది. You and your loved ones are safe. సో చూడండి, యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. సో మీ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు అండ్ చాలా జెన్యూన్గా ఉన్నారు. ఈ పర్సన్ మీకోసం చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఎమోషన్స్ చాలా ఉన్నాయి. మీరంటే లవ్ ఉంది, చూపించాలి అనుకుంటున్నారు. అండ్ చూపిస్తే ఎక్కడ మీరు కాదంటారేమో అన్న భయం వీళ్ళలో ఉంది. అందుకే సైలెంట్గా ఉంటున్నారు.
ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య సైలెన్సే ఉన్నట్టు అనిపిస్తుంది. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. సో మేబీ మీ ఇద్దరు సేఫ్గా ఉండాలని కూడా, మీ ఇద్దరు సెక్యూర్డ్గా ఉండాలని కూడా మీ పర్సన్ ఇక్కడ సైలెంట్గా ఉంటున్నారు. ఒకవేళ సో మీకు ఏమీ అవ్వకూడదు అండ్ మీ పర్సన్కి కూడా ఏమీ అవ్వకూడదు మీ వల్ల. మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చు. ఇక్కడ స్కార్పియో ఉంది కాబట్టి. నీ ఎమోషన్స్, నీ లవ్ చూపించు. నువ్వు చూపించినంత మాత్రాన వాళ్ళకి ఏం కాదు అని యూనివర్స్ మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చేస్తున్నారు. సో సమ్వన్ ఎవరో ఉన్నారండి మీ మీ ఇద్దరు బాగుంటే చూసి ఓర్వలేక కానీ, గొడవలు పెట్టేవాళ్ళు కానీ అట్లా ఉన్నారు. కాబట్టి మీ పర్సన్ భయపడుతున్నారు. అది మేబీ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఇంకెవరైనా ఫ్యామిలీ అవ్వచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మీరంటే ఇష్టము, మీరంటే ఎమోషన్స్, మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ మీ సేఫ్టీ కోసం మీరు బాగుండాలని ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉంటున్నారు. కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు ద సక్సెస్. సో కాన్ఫిడెన్స్, ధైర్యం తెచ్చుకొని నీ ప్రేమ చూపిస్తే, నీ ఎమోషన్స్ చూపిస్తే అవతల పర్సన్ కూడా నిన్ను అర్థం చేసుకుంటున్నారు. నీ దగ్గర ఏమీ లేని టైంలో నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఈరోజు ఏదో తేడా వచ్చింది అని నిన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా. నీకోసం ఏమేం చేయలేదు వాళ్ళు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు నువ్వు ధైర్యం చేసి నాకు నువ్వంటే ఇష్టం, నేను నీతో లైఫ్ లాంగ్ ఇలా ఉండాలనుకుంటున్నాను, డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉండుంటే అది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మన ఇద్దరం హ్యాపీగా ఉందామని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ నీలో ఎందుకు రావట్లేదు? అది కాన్ఫిడెన్స్గా ఉండమని యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్లో కాన్ఫిడెన్స్ నింపుతున్నారు. ఎంప్రెస్. సో మీరు ఈ పర్సన్ లైఫ్లో ఏమీ లేదు అన్నప్పుడు మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళారు, తనలో కాన్ఫిడెన్స్ నింపారు, తనలో ధైర్యం నింపారు, తనకి అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. ఎమోషనల్గా కానీ, మనీ పరంగా కానీ, ఏదన్నా అవసరం ఉన్నా కూడా వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం కానీ. సో ఇంత చేసి ఇప్పుడు నేను వాళ్ళకి తగిన దాన్ని కాదేమో, లేకపోతే తగిన వాడిని కాదేమో అన్న భయం వీళ్ళలో ఉంది. వీళ్ళు లో చేసేసుకుంటున్నారు. వాళ్ళకి నాకు సెట్ అవ్వదు, ఇలా లోగా ఆలోచిస్తున్నారు. ధైర్యం ఈ పర్సన్కి రావట్లేదు మీ విషయంలో. కాన్ఫిడెన్స్గా ఉండండి. వాళ్ళ లైఫ్లో లవ్ అనేది లేదన్నప్పుడు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అన్నప్పుడు వాళ్ళని వాళ్ళుగా అర్థం చేసుకొని మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. మీ ప్రేమ పొందే అర్హత లేదేమో వాళ్ళకి. మేబీ వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఉండొచ్చు మీ విషయంలో. మిమ్మల్ని కాకుండా ఇంకొకళ్ళతో ఇంకొక పర్సన్ని కూడా చూస్ చేసుకొని ఉండొచ్చు. సో కొన్ని అది నేను చెప్పే పాయింట్స్ కొందరికి మ్యాచ్ అవ్వచ్చు, కొందరికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. మ్యాచ్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అందరూ ఇదే పాయింట్ దగ్గర చేస్తున్నారు అని కాదు.
మీకు మ్యాచ్ అయింది తీసుకోండి. ఓకేనా? మెడిటేషన్ అండ్ కాంటెంప్లేట్. సో మెడిటేషన్ చేసి నిన్ను నువ్వు హీల్ చేసుకో. నిన్ను నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు, నిదానం అవ్వు, కంట్రోల్గా ఉండు. మెడిటేషన్ చేస్తే నీకు ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నీ పర్సన్ని నువ్వు అప్రోచ్ అవ్వాలి, అది నీకు అర్థమవుతుంది. మెడిటేషన్ చేయకుండా మనసంతా గందరగోళంగా, గజిబిజిగా, డిస్టర్బ్డ్గా ఉండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ దారి దొరకదు. ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు కొంచెం ప్రశాంతంగా నిన్ను నువ్వు కామ్ డౌన్ చేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటే నీకు ఏ యాక్షన్ తీసుకోవాలో నీకు తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలో అది ఎవరికీ అర్థం కాదు. కొంచెం ఆ పెయిన్ నుంచి బయటికి రా, నీకే దారి కనిపిస్తుంది. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఫర్దర్గా ఎలా స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనేది అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. సో నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నువ్వు ప్రాపర్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలవు. ఇది నేను చేయలేను అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఏది సాధ్యం కాదు అని అయితే అనుకోకు. అన్నీ సాధ్యమే. మనం ఆలోచిస్తే ఇక్కడేదో సాంగ్ గుర్తొస్తుంది. ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే, కనుపాప ఇంతే, లోకంలోతో చూడాలంతే. సాంగ్ బాగుంటే ఓకే, బాగాలేకపోతే ఓకే, స్కిప్ చేసేయండి. ఆ సాంగ్ నాకు ఇక్కడ అనిపించింది కాబట్టి చెప్పాను. అనుకుంటే ఏదైనా చేయగలరు. నీకు ఆ దారి దొరక్క, ఆ ఆలోచన రాక, నేనేం చేయలేనేమో, నా వల్ల కాదేమో, నీ బిలీవ్ సిస్టమ్ మారిపోతే, నీ ఆలోచన విధానం మారిపోతే నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని మీ పర్సన్కి యూనివర్స్ అర్థమయ్యేలాగా చేస్తున్నారు. The answers you need are coming. సాంగ్ బాగుందా లేదా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నీకు ఒక క్లారిటీ ఉంటే, నీకు ఒక క్లారిటీ కావాలి, లైక్ ఈ పర్సన్ కావాలా వద్దా, క్లారిటీ వస్తే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. ఆ పర్సన్ అది వాళ్ళ పవర్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. The answers you need are coming. సో ఇట్లా కన్ఫ్యూజ్ ఉంటే నువ్వు వెతికే ఆన్సర్స్, నువ్వు ఇట్లా జగల్ అవుతూ ఉంటే వెళ్ళాలా వద్దా, వెళ్దామా లేదా,
ఎప్పుడు వెళ్ళడం కరెక్టా? లేకపోతే తర్వాత వెళ్ళడం కరెక్టా? ఇంకొన్ని మంత్స్ ఆగి వెళ్ళడం కరెక్టా? ఇంకొన్ని ఇయర్స్ ఆగి వెళ్ళడం కరెక్టా? వాళ్ళకి నేను సెట్ అవుతానో లేదో, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే, నేను వెళ్ళి మెసేజ్ చేస్తే నేను ఎక్కడ తక్కువైపోతానేమో, వాళ్ళు ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారా? అనుకోవట్లేదా? నన్ను కావాలనుకుంటున్నారా? అనుకోవట్లేదా? ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. నువ్వు వెతికే ఆన్సర్స్ అది అతి త్వరలో నీకు రాబోతున్నాయి. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకు. కన్ఫ్యూజన్ పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళు. ఏదైతే అది అవుతుంది. ధైర్యం చేసి ముందుకు వెళ్ళు. కన్ఫ్యూజన్స్ పక్కన పెట్టేసేయి. నువ్వు వెతికే ఆన్సర్స్ అది నీకు తప్పకుండా దొరుకుతాయి. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా! ఇక్కడ చూడండి, మీ పర్సన్ డ్యూయల్ ఫేసెస్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. అంటే రీడింగ్ ఎంత యాక్యురేట్‌గా వస్తుందో చూడండి. ఒక్కొక్కసారేమో ఇలా సాడ్‌గా ఉంటున్నారు. ఇంకొకసారేమో ఇదే కరెక్ట్ ఏమో, ఈ దూరమే వాళ్ళు కోరుకుంటున్నారేమో, అట్లా అనుకుంటున్నారు. నా బాధ కోసం, నా ప్రేమ కోసం వాళ్ళకిష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టకూడదేమో, నువ్వు వెళ్ళి ఒక ఇది చేస్తేనే, ఒక యాక్షన్ తీసుకుంటేనే, ఒక మూవ్ చేస్తేనే నువ్వు వెతికే ఆన్సర్స్ అయితే నీకు దొస్తాయి. ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకు. డ్యూయల్ ఫేసెస్ డ్యూయల్ లాగా ఆలోచించకు. సో 7 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఈ రిలేషన్లో గ్రోత్ అనేది కోరుకుంటున్నారు. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.